భక్తి ప్రపత్తులతో నిండినటువంటిది శ్రావణ మాసం అని చెప్పవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసము అంటే చంద్రుడు పౌర్ణానికి శ్రవణ నక్షత్రంలో ఉండడంతో ఈ శ్రావణ నక్షత్రంగా మారిందని మనకు పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా అత్యంత భక్తితో ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో విష్ణువును, శివుణ్ణి, అలాగనే గౌరీదేవిని, మహాలక్ష్మీదేవిని, ఈ నలుగురిని కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించేటటువంటి నెలగా మనం చెప్పవచ్చు. దీనిలో చాతుర్మాస్య వ్రత దినాలు కూడా ఉంటాయి. దీనిలో ఈ శ్రావణ మాసం అంతా కూడా మంగళవారాలలో అంతా కూడా అమ్మవారిని గౌరీదేవిని, గౌరీదేవిని మంగళవారాల రోజు పూజిస్తూ ఉంటారు చాలామంది. ఇకపోతే నాగుల పంచమి నాడు అందరూ కూడా భక్తి ప్రపత్తులతో నాగమయ్యలకు పాలు పోయడం అనే కార్యక్రమము ఆడంబరంగా నాగపంచమి, నాగ చవితి అద్భుతంగా కొత్త జంటగా వెళ్ళి వాళ్ళు పాలు పోయడం కూడా మనము చూస్తూ ఉంటాం. ఇకపోతే మనకు రాఖీ పౌర్ణమి వస్తుంది ఈ నెల లోపలనే. ఈ రాఖీ పౌర్ణమి అందరి ఆడపడుచులు ఎక్కడ ఉన్నా కూడా సోదరులకు మరి రాఖీ కట్టడం, సూత్రబంధనం చేయడము, మరి మాకందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని భావనతో రాఖీ పండుగ జరిపించుకుంటారు. అలాగనే వికనస జయంతి అంటే యజ్ఞోపవీతం మార్చుకోవడము, అంటే జంధ్యాల పౌర్ణమిగా కూడా దీనికి అత్యంత పేరు ఉంటుంది. ఇకపోతే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు, శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాలు కూడా చేస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఈ యొక్క వ్రతము చేస్తే మంగళవారం రోజు గౌరీ యొక్క వ్రతాలు చేయడము, వరలక్ష్మి వ్రతము పౌర్ణానికి ముందు శుక్రవారం చేయడం కూడా అష్ట ఐశ్వర్యాలు, భర్త సుఖ సంతోషాలతో ఉండడంగా, ఇంటి ఇల్లాదులందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని, సిరి సంపదలు కలగాలని, భోగభాగ్యాలు అన్నీ కూడా రావాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు చాలామంది. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో విష్ణువు, శివుని యొక్క అనుగ్రహము, గౌరీదేవి మరియు మహాలక్ష్మి యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది అని మనకు తెలుస్తూ ఉంది. అత్యంత ప్రీతిదాయకంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉండాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడపడుచులను పిలుచుకొని వచ్చి 9 దారములతో మరి వారికి సూత్రబంధనము చేసుకోవడం జరుగుతుంది. అలాగనే వాయనాలు ఇవ్వడం వల్ల వాళ్ళకంతా శుభాలు కలుగుతాయి అని. అనేక పోలాల అమావాస్యలో అంటే శ్రవణ నక్షత్రం, ఈ చంద్రుడు శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వేళలో ఉన్న సమయంలో శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల శ్రావణ మాసం అని వచ్చింది అని మనకు తెలుస్తూ ఉంది. మనసు మీద ప్రభావం చెంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అని. అలానే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ లక్ష్మీ అమ్మవారు క్షీరసాగర మదనం లో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పుట్టింది అని మనకు చరిత్ర కథలలో ఉంటుంది. అమ్మవారు శ్రావణ మాసంలో క్షీరసాగరంలో పుట్టి మరియు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువుని మహాలక్ష్మి పెళ్ళి ఆడిన సమయం కూడా శ్రావణ మాసంలో అని. ఇకపోతే వామన అవతారంలో బలి చక్రవర్తిని దానం అడగడము అన్న విషయం కూడా మనకు పురాణాల కథ ద్వారా తెలుస్తూ ఉంది. అంటే దాన ధర్మాలకు ప్రీతిపాత్రమైనటువంటిది ఈ శ్రావణ మాసం అని తెలుస్తూ ఉంది. ఇకపోతే వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రము అని. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనలు జరపడం కూడా ఈ శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది అని. ఇకపోతే మనము మంగళవారము అమ్మవారిని పూజించడం వల్ల మంగళకరమైనటువంటి విషయాలు సమకూరుతాయి. అంటే గౌరీ వ్రతాలు మంగళవారం రోజు చేయడం వల్ల భర్త మరి బాగోగులు, మరి కుటుంబం అంతా కూడా ఆనందదాయకంగా ఉండి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అమ్మ మరి
మహాలక్ష్మి యొక్క అన్ని రకాల సంపదలు మనకు ఇస్తూ ఉన్నది. అలాగనే శివునికి సోమవారాల లోపల అభిషేకాలు చేస్తూ ఉంటే మనకు అన్ని అనుకూలమైనటువంటి వరాలు మనకు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువుని మరి మనము శనివారంలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఆరాధిస్తూ ఉంటే మనకు అనేక రకాల శని బాధలు తొలగి శని యొక్క అనుగ్రహం కలిగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంది. ఈ 2026లో వచ్చినటువంటి శ్రావణ మాసంలో 4 శ్రావణ సోమవారాలు, 4 శ్రావణ శనివారాలు, 5 శ్రావణ శుక్రవారాలు మనకు వచ్చాయి. నెలలో అత్యంత విశిష్టత నెలకొని ఉన్నది. ఈ శ్రావణ మాసంలో గోకులాష్టమి అనే కార్యక్రమం కూడా వస్తుంది. చాలా అద్భుతంగా కృష్ణుని యొక్క వేడుకలు జరుగుతాయి. శివునికి ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఎన్ని సోమవారాలు వచ్చాయో అన్ని సోమవారాల లోపల శ్రీ పరమశివునికి పంచామృతములతో అనేక రకాల అభిషేకాలు చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు భక్తులు. చేయాలి కూడా. శ్రీ మహావిష్ణువు యొక్క మరి ఆరాధన కార్యక్రమాలను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి ఇలా ఈ విష్ణు అవతారాలుగా ఉన్నటువంటి దేవుళ్ళందరినీ కూడా ప్రతి శనివారం రోజు ఆరాధనకు ఉపయోగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉంటారు భక్తులు. అమ్మవారికి గౌరీమాతకు మంగళవారాల లోపల చేస్తూ ఉంటారు. మరి శ్రావణ శుక్రవారాల లోపల మహాలక్ష్మీదేవికి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా మరి శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు కలకలలాడుతూ ఉంటాయి. మరియు నాగపంచమి, నాగుల చవితి మరియు రాఖీ పౌర్ణమి, అలాగనే గోకులాష్టమి, పోలాల అమావాస్య అనే అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తి ప్రబుద్ధులతో భక్తులంతా కోలాహలంగా ప్రతిరోజు తమ ఇళ్లలో ఆరాధనలు చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు శ్రావణ మాసం అంతా కూడా భజనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి వారి యొక్క ఇష్టమైన దైవాలను నామస్మరణ చేసుకోవడము, జపదానాదులు చేసుకోవడము చూస్తూ ఉంటాం.